మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నేను ఒక మాట చెప్తా ఉంటాను. ఏమిటంటే, దేవుడు ఏ మాట చెప్పినా కూడా అది మన యొక్క బాగు కోసం, మన శ్రేయస్సు కొరకు, మన ఆశీర్వాదం కొరకు దేవుడు మనకు మాట చెబుతున్నాడు. అంతేగాని మరొక విధానము కాదు. ఇది మనకు కావలసినటువంటి మాటలు, మన జీవితానికి కావలసినటువంటి మాటలు, మన భవిష్యత్తుకు కావలసినటువంటి మాటలు. అందుకనే బైబిల్ను జీవ గ్రంథం అని కూడా అంటారు. బైబిల్లో జీవముంది, బైబిల్లో జ్ఞానముంది, బైబిల్లో మానవుని యొక్క మనుగడ ఉన్నదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో కుటుంబాలను, ఎంతోమంది వ్యక్తులను బాగుపరిచినటువంటి చరిత్ర బైబిల్ది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పబడిన మాట ఏమిటంటే, నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. దేనట? నోటిని నాలుకను అంటున్నాడు. నోరు చేసే పని ఒకటి, నాలుక చేసే పని మరొకటి. ఈ రెండు కూడా మన యొక్క గ్రిప్లో ఉంచుకోవాలి. నోరు అనేటువంటిది మాటలను తెలియజేస్తూ ఉంది. నాలుక అనేటువంటిది రుచిని తెలియజేస్తూ ఉంది. కొంతమంది వదరుబోతులు ఉంటారు. వదరుబోతులు అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, ఎప్పుడు వరుతూనే ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా తిండి విషయంలో ఏదో ఒకటి ఈ విధంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడంటాడు. అంతే కదా. ఇప్పుడు నోటి ద్వారా, నాలుక ద్వారా మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఎరుగుదాం. అనవసరమైన మాటలు మాట్లాడి, అనవసరంగా అని, ఆఖరికి అది గొడవగా మారి చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, అవసరం ఉన్నా లేకపోయినా నానా విధములైనటువంటి తిండ్లు తిని అనారోగ్యము పాలైన సందర్భాలు లేకపోలేదు. దేవుడు ప్రతీది కూడా ముందే గ్రంథస్థం చేశాడు. మన జీవిత శ్రేయస్సు కొరకై, మన ఆశీర్వాదము నిమిత్తమై దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ప్రభువు ముందే రాసిపెట్టాడు. ప్రియులారా, బైబిల్ను అర్థం చేసుకున్నవారు, బైబిల్ జ్ఞానం పొందుకున్నటువంటి వారు నెమ్మది కలిగి జీవిస్తారు, నెమ్మది కలిగి నడుచుకుంటారు, నెమ్మది కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, మన శరీరంలో నాలుక అనేటువంటిది, నోరు అనేటువంటిది ముఖ్యమైన భాగంగా కనబడుతుంది. ఏమండి, జీవ మరణాలు నాలుక వశములో ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడ్డది.
జీవ మరణాలు నాలుక వశంలో ఉన్నాయి. అంటే మనం మాట్లాడిన దానిని బట్టి మనకు తీర్పు కలుగుతుంది. మనం ఒప్పుకునే దాన్ని బట్టి మనం రక్షించబడతాం. రక్షించబడాలన్నా ఏమండి, ఏది కావాలన్నా కూడా నాలుకతోటి పని ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, మనము వీటిని భద్రముగా కాచుకోవాలట. భద్రము చేసుకోవాలట. నాలుకను భద్రం చేసుకోవాలట. మనుషులమైన మనం ఏం చేస్తాం? బంగారాన్ని, వెండిని, డబ్బులను, విలువైన వస్తువులను భద్రం చేసుకుంటాం. కానీ నాలుకను భద్రం చేసుకుంటే వాటికంటే కూడా విలువైనటువంటి అవయవాలు ఇవి. మనల్ని బాగు చేసేటువంటివి, మనల్ని భద్రం చేసేటువంటివి, మనలను కాపాడేటువంటివి ప్రియులారా. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన వారలారా, ఎక్కడి నుండి మీరు దేవుని మాట వింటున్నారో కానీ అది మన జీవితాలకు మేలుకరమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా విలువైనదే. ప్రతి మాట కూడా శ్రేష్టమైనదే. ప్రతి మాట జీవానికి సంబంధించినటువంటిది, జ్ఞానానికి సంబంధించినటువంటి, భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, దీవెనకు సంబంధించినటువంటిది. కనుక అటువంటి దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన జీవితాలను దేవుని వాక్యం ద్వారా కట్టుకుందాం. దేవుని వాక్యం ద్వారా మనం క్రమపరచబడి, దేవుని వాక్యం ద్వారా అనేక విషయాలు, సత్యాలు తెలుసుకొని దేవునిలో స్థిరంగా నడుచుకుంటూ ఉన్నతమైనటువంటి దేవుని రాకడ కొరకు, రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. అటువంటి కృపను, భాగ్యమును ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, విన్న వాక్యమును మా వినికిడిలో దీవించు, మా వినికిడిలో ఆశీర్వదించు, దీవెనకరంగా మార్చు, ఆశీర్వాదకరంగా మార్చు. వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించు నాయన. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి సమస్యల నుంచి విడుదల కలుగచేయండి, వారి ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయండి, వారికి ఉన్న పరిస్థితుల నుంచి విడుదల కలుగచేయండి. నెమ్మదితోనూ సమాధానముతోనూ ప్రతి కుటుంబాన్ని నింపండి, దీవెనకరంగా మార్చండి ప్రభా. ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు, ఎలాంటి అక్కర్ల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చి బలపరిచి ఘనమైన నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.